ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అంటే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, సరే కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారు, బట్ మీ పార్టీలోకి వచ్చిన లేకపోతే మీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్లు అదే ప్రాంతంలో ఉన్నాయి, మరి వాటిని కూడా కూలుస్తారన్నది ఒక ప్రశ్న. ఎందుకు మీ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా హైడ్రా మీద ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి? అంటే ఎక్కడో ఒక చోట మీరు దాన్ని ఏమైనా ఒక రాజకీయ కక్షలకు వాడుతున్నారని అనుమానం వచ్చేలాగా తను మాట్లాడిన నేపథ్యం చూస్తే దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుపుకున్నట్టుంది కేటీఆర్ గారి వ్యవహారం చూస్తుంటే. అసలు అది హైడ్రా పరిధి ఏంటి, దాని యొక్క కార్యక్రమాలు ఏంటి, అది ఎందుకు ఏ విధంగా కూలగొడుతుంది, ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే అక్కడికి వెళ్తుంది. కానీ అది కూడా ఆలోచించుకోకుండా ముందు భయంతో తను కట్టిన కట్టడం అక్రమం కాబట్టి హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేసి వివిధ గతంలో జరిగిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆ జనవాడ ఫామ్ హౌస్ పైన మరి చర్యలు తీసుకోమని చెప్పింది కాబట్టి మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోయి దాన్ని నిలుపుదల చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ భయాందోళనలో వాళ్ళు ముందుగా భయపడిపోయి మరి అదే విధంగా అనేక అంశాలు అంటే విషయాలను పక్కదారి పట్టించే విధంగా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కేసీఆర్ గారు పనిగట్టుకొని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ లో కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానివ్వండి అందరు కూడా చట్టం ముందు అందరూ సమానులు ఎవరైనా సరే. దీని విషయంలో హైడ్రా అనేది చర్యను రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తద్వారా నగరాల అభివృద్ధికి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం, నిన్న వచ్చినట్టు వరదకి రామ్నగర్, కృష్ణానగర్ పెద్ద పెద్ద వాహనాలు కూడా కొట్టకపోతున్నాయి. ఎందుకు జరిగినాయి? అక్రమ నిర్మాణాలు, నాళాల పైన అక్రమ నిర్మాణాలు, చెరువు శిఖాల్లో అక్రమ కట్టడాలు. మరి వీటన్నిటిపైన వాళ్ళు గతంలో ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు 3 నగరాలుగా ఉంది హైదరాబాద్ మహానగరం. ఈ 3 నగరం 4వ నగరం ముచ్చర్లాగా కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇవే పరిణామాలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పన్నమవుతూ అనేక ప్రమాదాలు జరుగుతూ నాలాల్లో మరి కొట్టుకుపోతూ అనేక మంది బాలికలు కానీ పెద్దవాళ్ళు కానీ నిన్న కూడా రామ్నగర్ కు శవం కొట్టగా రావడం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దీనికి ఒక అడ్డుకట్ట వేయాలనే దృక్పథంతో ఈ హైడ్రాను ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను దానికి అన్నిటువంటి చర్యలు తీసుకునే విధంగా హక్కులు ఇచ్చేసి మరి మంచి చేయడానికి స్వయం ప్రతిపత్తి అనే దగ్గరనే పెద్ద అనుమానాలు. ఎందుకంటే దీనికి చైర్మన్ గా ఉన్నదేమో సీఎం. ఇప్పుడు అక్కడ దానికి చాలా క్లియర్ గా అదే అండి. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి అన్నప్పుడు ఏంటంటే రాజకీయ జోక్యం ఉండకూడదు అనుకున్నప్పుడు సరే ప్రభుత్వం పెద్దగా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన హెడ్గా ఆయన ఉండడం అన్నది పక్కన పెడితే ఏంటంటే గతంలో కూడా తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం జరిగిన ఆరోపణలు లేకపోతే ఇలాంటి డిస్కషన్స్ అని జరిగింది ఏంటంటే ఈ ఆస్తులకు సంబంధించిన విషయాలే. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు హైడ్రా అనేది అలా చిత్రపురి కాలనీ మణికొండ ద్వీపంలోని చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించినటువంటి 7 విల్లాలను కూల్చింది. అందులో ఏమైనా కక్షపూరితం ఉందండి? ఏమన్నా ఏ పార్టీ నాయకులైనా ఉన్నాయా? పార్టీలు నాయకులు కాదు, అక్కడ అక్రమ నిర్మాణమా ఈ సక్రమ నిర్మాణం అనేది హైడ్రా చూస్తుంది. అందుకోసం ఇప్పుడు కొంతమంది నొచ్చుకోవచ్చు, ఎక్కువ మంది కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. దాని తర్వాత ఏంటంటే మనందరికీ కూడా భవిష్యత్తులో హైదరాబాద్ ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇట్లాంటి ప్రమాదాలు ఈ వర్షాలు వస్తే వరదలు వస్తే ముంపుకు గురైపోయి మామూలు బస్తీలన్నీ కూడా మురిగిపోయి అందులో ప్రజలందరూ కూడా అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్లాంటి సమస్యలు మహానగర పేరుకేమో మహానగరం అని చెప్తున్నాం, చిన్న వాన వస్తే తడిసి ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఇట్లాంటి సరే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కానీ కేటీఆర్ ఇవాళ స్వాగతించారు కదా, నిజంగానే జనవాడ ఫామ్ హౌస్ కానీ ఇంకోటైనా సరే అక్రమంగా నిర్మించబడింది అని మీరు ప్రూవ్ చేసి మీరు కూల్చేయండి, దానికి కావాలంటే నేను కూడా దగ్గర ఉండి కూల్చివేయిస్తాను, కానీ రాజకీయ కోణంతో మీరు చూస్తున్నారు అనే దాన్ని మాత్రమే ఆయన అధ్యక్షులు చెప్తున్నారు. రాజకీయ కోణం ఎవరి కూల్చాం, ఏ బీఆర్ఎస్ నాయకుడి కూల్చామని చెప్పండి. ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిలో ఎక్కడైతే నాళాల పైన చెరువు శిఖాల్లో అక్రమంగా నిర్మించినటువంటి విల్లాలు పెద్ద పెద్ద భవంతులు అవి కూడా భవిష్యత్తులో ప్రమాదమే. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి దేశ రాజధానిలో ఏం జరిగింది? కాలువలు పొంగిపోయి 3 ప్రతిభావంతులైనటువంటి ఐఏఎస్ కావలసినటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు చనిపోవడం జరిగింది. ఇట్లాంటి పరిణామాలు తెలంగాణలో కూడా జరగకుండానే ముందు జాగ్రత్తగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ అంటే ముందు జాగ్రత్తగా చెరువులను వీటి భూములను పరిరక్షిస్తే రేపు భవిష్యత్తులో ప్రమాదం వాటిలేదు అనేటువంటి ఒక సదుద్దేశము. అయినా ఇది ప్రభుత్వాలు సొంతగా నిర్ణయం తీసుకున్నది కాదు, హైకోర్టు కూడా తీర్పులు ఉన్నాయి గతంలో. ఇట్లాంటి అక్రమ నిర్మాణాలను కూర్చివేయమని చెప్పి హైకోర్టు కూడా సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వాలు పని చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా. అంతేగాని ఇలా నాదుందా నీదుందా తర్వాత ముచ్చట. ఫస్ట్ మనం మంచి చేస్తున్నామా లేదా, మంచికి ప్రతిపక్షాలని సహకరించండి. ఇలా అక్కడ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల గురించి వీళ్ళకి నొప్పి అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి
భవిష్యత్ నిర్మాణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి కావాలని తప్పించుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాను. Yes, yes. ఇంకో శ్రీనివాస్ యాదవ్ గారు. అని చెప్పేసి రకరకాలుగా దీన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇట్లా ఎవరి బెదిరింపులకు హైడ్రా అనేది ఆగదు. ఇది ఈ అక్రమ నిర్మాణాల పైన కొరడా చూపిస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా Right. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ చర్యలు గారు. ఉంటాయి. ప్రభుత్వం తరపున హైడ్రా పూర్ణమైనటువంటి రక్షణలు ఇవ్వబడ్డాయి. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకు అంటే ఏదో గుమ్మడికాయలు దొంగనగానే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ ఎంత అర్జెంటుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా అక్రమ కట్టడాలు అయితే కూల్చివేయండి అని ఆహ్వానించే పద్ధతే ఉన్నప్పుడు ఆ కూల్చివేతలను ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఆయన చెప్పినట్టుగానే ఇవాళ ఆయన లీజు తీసుకున్న ఆ కన్స్ట్రక్షన్ ఓనరు. సో అలాంటప్పుడు ఆయన చెప్పాలి కానీ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడం ఎందుకు అనేది ఒక ప్రశ్న. విమర్శించడం కాదండి, హైడ్రా ఏదైతే పనితీరు ఉందో దాంట్లో నిజాయితీ స్పష్టత ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ అది ఏంటంటే రేపు ప్రజలకు ఇది ప్రతిపక్షం ఉన్న వాళ్ళను కూలుస్తున్నారన్న అభిప్రాయానికి రాకుండా ఉండడానికి నాది కూల్చండి, నాతో పాటు అంటే అదే పరిస్థితుల అదే ఎఫ్టీఎల్ అదే బఫర్ జోన్ లా అదే 111 జీవోలా ఇంకా ఇతర నాయకులు ఎవరైతే కట్టడాలు ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టండి, రండి నేనే మీకు తీసుకెళ్తాను, నాది కులగొట్టి మిగతా వాళ్ళది కూడా సంగతి ఏంది అన్నది మీరు ఎటువంటి పక్షపాత ధోరణి వహించకుండా చెయ్యండి, చేస్తే మంచి పేరు మీకే వస్తుంది, ముఖ్యమంత్రి గారికి వస్తుంది అన్న ఆలోచన ఆ అభిప్రాయాన్ని తెలియజేసారు కేటీఆర్ గారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే హైడ్రా చేస్తున్న పని మంచిదే, ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని మంచిదే. ఇప్పుడు మీకు ఒక్కటి చెప్తానండి, నేను ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం లోపల మనకు అప్పుడు వచ్చిన పెద్ద వర్షాలను దృష్టిలో పెట్టుకొని 2-3 కమిటీలు వేసింది ప్రభుత్వం. అందులోనే భాగంగా కిర్లోస్కర్ కమిటీ వేసింది. కిర్లోస్కర్ కమిటీ వాళ్ళ రిపోర్టు ప్రభుత్వాలకు అందజేసింది కిర్లోస్కర్ కమిటీ. అప్పుడు దాని దాని వెడల్పు ఏదైతే పరిధి ఉందో ఒకలాగున్నది. ఇప్పుడు మళ్ళీ 2-3 సార్లు రివైజ్ అయినడం వల్ల మనకు దాని పరిధి పెరగడం వల్ల ఇవన్నీ చట్టబద్ధతో తీసుకున్నటువంటి అన్ని అనుమతులు కూడా ఇవాళ అక్రమంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అంటే ప్రజలు ఇవాళ నష్టపోతున్న వాళ్ళ గొంతుకయ్యి ఇవాళ మీడియా కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి నాయకులు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందండి. నేను ఏమంటున్నా, ఇంత పెద్ద భవంతులు ఉలగొడుతుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటది. ఎందుకంటే ఎవరిదైనా డబ్బు మీకు అధికారులు అనుమతులు ఇచ్చిండ్రు కదా, దాని మీద అన్ని చూసుకునే ఇచ్చిండ్రు కదా. ఇచ్చిన తర్వాత నేనేమంటున్నా, అనుమతులు ఇచ్చిండ్రు, కులగొడుతున్నారు, స్వాగతిస్తున్నాము. ప్రతిపక్షం కూడా నాకు ఒక్కటి చెప్పమానండి, ఇప్పటి వరకు ఏదైనా వేదిక మీదకి వచ్చి కేటీఆర్ గారో కేసీఆర్ గారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పిండ్రా? చెప్పలేదు. ఎందుకంటే మీరు మంచి పని చేస్తున్నారు, చేయండి. అయితే అనుమతులు ఉన్న వాటికి అపార్ట్మెంట్స్ మొన్న బాధితులు ఎంత మొరబెట్టు అధికారులు చెప్పే వర్షన్ నేను లోన్స్ కూడా తీసుకున్నామండి, ఈఎంఐలు కూడా కడుతున్నామండి. దాని మీద అట్లాంటివన్నీ కూల్ చేస్తుంటే మీరు ఒక ఎకనామికల్ మీకు డిస్టర్బెన్సెస్ స్టేట్ లో వస్తుంది. ఇంకోటి ప్రజలు కూడా అభద్రత భావానికి గురవుతున్నారు. ఇవాళ ఆ భయాందోళనకు తీసుకొస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఇవే. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటది అంటే పర్సెప్షన్ మీద ఎక్కువ నడుస్తుందండి, నిజాయితీ మీద ఎక్కువ ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే అందరూ ఇవాళ చర్చ ఏమైతున్నాయి అంటే హైదరాబాద్ లో ఒక సగం బిల్డింగ్లు పడేస్తారు అన్న వాదన ఇవాళ వైరల్ అవుతుంది. అంటే ఇలాంటిది ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా మంచిది కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ పర్సెప్షన్ ప్రజలలో వెళ్ళినప్పుడు అభద్రతా భావానికి గురై ప్రభుత్వం వ్యతిరేక విధానం అనేది ఏర్పడుతుంది. ఒకసారి